సమంత చేసిన పోస్ట్ మరోసారి వైరల్గా మారింది. సమంత చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు చేస్తూ ఉంటారు. ఆమె జీవితం గురించి, ఆమె ఒంటరితనం గురించి, ఆమె అనుభవిస్తున్న బాధ గురించి, ఆమె ప్రేమ గురించి ఇలా చాలాసార్లు పోస్టులు చేస్తుంటారు. మొన్న ఫిబ్రవరి 14 రోజున కూడా, ప్రేమికుల రోజున కూడా ఆమె ఒక పోస్ట్ చేశారు. 3 ఫోటోగ్రాఫ్స్ని షేర్ చేశారు. ఎవరితోనో కూర్చొని డ్రింక్స్ షేర్ చేసుకుంటున్నట్టుగా ఒక ఫోటోను షేర్ చేశారు. లవ్ సింబల్ని పోస్ట్ చేశారు. కొత్త ఆశలు చిగురిస్తున్నట్టుగా ఒక పోస్ట్ చేశారు. ఫోటోగ్రాఫ్స్ని పోస్ట్ చేశారు. ఆ తర్వాత సమంత సైలెంట్గా ఉన్నారు. మళ్ళీ ఎటువంటి పోస్టులు చేయలేదు. ఇప్పుడు సమంత ఒక రీల్ని పోస్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో సమంత ఒక రీల్ని పోస్ట్ చేశారు. ఆ రీల్ వెనుక చాలా అర్థాలు ఉన్నాయి అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైనే ఆ రీల్ని చూస్తున్నారు. 3 రోజులు సమంత ఒంటరిగా గడిపారు. ఒంటరితనం గురించి ఇప్పుడు సమంత చేసిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. ఒంటరిగా ఉండటం కష్టం అనే విషయాన్ని, ఒంటరిగా ఉండటం అనేది భయంగా ఉంటుంది అనే విషయాన్ని ఆమె షేర్ చేసిన సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. ఆమె ఒక రీల్ని పోస్ట్ చేశారు. అంతేకాదు ఆమె అభిమానులు కూడా అందులో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నట్టుగానే ఉంది. ఒక పోస్ట్ కూడా చేశారు. వుడ్ యూ ట్రై ఇట్ అని కూడా అడిగారు. ఆమె ఒంటరిగా 3 రోజులు గడిపింది. ఎవరితోనూ కాంటాక్ట్లో లేదు. ఫోన్ను తీసుకుని వెళ్ళలేదు. తనతో తాను ఒంటరిగా గడిపింది. తనతో తాను ఒంటరిగా గడపడం కొంత భయానకంగానే ఉంటుంది అనే పోస్ట్ని చేసింది. నాగ చైతన్యతో ఆమె విడిపోయిన తర్వాత ఒంటరితనం గురించి చాలా సందర్భాల్లో ఆమె రకరకాల పోస్టులు చేశారు. ప్రేమ గురించి పోస్టులు చేశారు. బాధ్యత గురించి పోస్టులు చేశారు. తనను తిడుతున్న వాళ్ళ గురించి బాధను వ్యక్తం చేస్తూ చాలా పోస్టులు చేశారు. సమంత చేసే పోస్టులు పైకి ఒక రకంగా ఉంటాయి, లోపల దాని వెనుక ఎంతో అర్థాన్ని దాగి ఉంటుంది. ఆమె ఎంత అంతర్మదనం చెందుతుందో, ఆమె ఎంత బాధపడుతుందో తెలియచేసే పోస్టులు అని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటాయి. ఇప్పుడు ఒంటరితనం గురించి సమంత ఒక రీల్ చేశారు. ఒంటరిగా ఉండటం అనేది భయంకరం అంటూ సమంత అందులో మాట్లాడారు. కానీ నేను ఒంటరిగా మౌనంగా ఉండటానికి ఇష్టపడతానని సమంత చెప్తున్నారు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఒంటరిగా ఉంటూ ఉన్నారు. నేను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతా, కానీ ఒంటరిగా ఉండటం అనేది భయంకరంగా ఉంటుంది అని సమంత మాట్లాడారు. నేను ఒంటరిగా మౌనంగా ఉండటానికి ఇష్టపడతా, మిలియన్ సార్లు ఒంటరిగా ఉండమన్నా ఉంటాను అని సమంత అంటూ ఉన్నారు. ఫ్యాన్స్ సైతం ఒంటరిగా ఉండటానికే ప్రయత్నించండి అంటూ సమంత సూచన చేశారు. ఈషా ఫౌండేషన్లో సమంత 3 రోజులు గడిపారు. తనతో తాను గడిపారు. 3 రోజులు సమంత ఎవరితోనూ కమ్యూనికేషన్లో లేరు. ఫోన్ను కూడా సమంత తన దగ్గర ఉంచుకోలేదు. ఫోన్ను దూరంగా పెట్టేశారు. 3 రోజులు ఈషా ఫౌండేషన్లో సమంత ఒంటరిగా ఎలా ఉన్నారో తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్లో సమంత పంచుకున్నారు. నిజానికి సమంత 2017లో నాగ చైతన్యను పెళ్లి చేసుకున్నారు. 2021లో సమంత విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సమంత ఒంటరిగానే ఉన్నారు. సమంత నేను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతా అని చెబుతూనే ఒంటరిగా ఉండటం ఎంత భయంకరంగా ఉంటుందో అంటూ సమంత ఇప్పుడు పోస్ట్ చేశారు. సమంత చేసిన ఈ పోస్ట్ వెనుక కేవలం ఈషా ఫౌండేషన్లో 3 రోజులు ఆమె ఒంటరిగా గడపడం గురించి మాత్రమే కాదు, తను ఒంటరిగా 4 ఏళ్ల నుంచి తన ఒంటరిగా ఉంటూ ఉన్నాను, అది ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా అనే విషయాన్ని చెప్పడం కోసమే సమంత ఈ పోస్ట్ను చేశారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సమంత చేసిన ఈ పోస్ట్ గురించి మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి అనేంద్ర ఉన్నారు సమాచారం అందించడానికి. అనేంద్ర, సమంత చాలా సందర్భాల్లో చేసే ప్రతి పోస్ట్ వెనుక ఒక పెద్ద నిగూఢార్థం ఉంటుంది అనే చర్చ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సమంత ఈషా ఫౌండేషన్లో 3 రోజులు ఒంటరిగా ఉన్నారు. 3 రోజులు ఒంటరిగా ఉండటం నేను ఇష్టపడుతూ ఉన్నాను, కానీ ఒంటరిగా ఉండటం ఎంత భయంకరంగా ఉంటుందో అంటూ ఆమె పోస్ట్ చేశారు. సో ఈ పోస్ట్ ఆమె కేవలం ఈషా ఫౌండేషన్లో 3 రోజులు ఒంటరిగా గడిపిన సందర్భం గురించి కాదు, విడాకుల తర్వాత ఆమె జీవితంలో చోటు చేసుకున్న ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పడానికి పోస్ట్ చేశారంటూ చర్చ జరుగుతూ ఉంది. సో మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి సమంత చేసిన ఈ రీల్ గురించి? రోహిత్, డివోర్స్ తర్వాత సమంత ఏ పోస్ట్ చేసినా గానీ సోషల్ మీడియాలో అది వైరల్ అవుతూ వస్తుంది. దాని గురించి పెద్ద డిస్కషన్ కూడా నడుస్తుంది. బికాస్ ఎందుకంటే సమంత పెట్టే ప్రతి పోస్ట్ కూడా అంటే ఒక డిప్రెషన్ తాలూకు, ఒక లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉన్నటువంటి తన సిచ్యువేషన్ ని చెప్తూ కూడా పోస్ట్ పెడుతూ వస్తున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళినా గానీ తను ప్రతి పోస్ట్ ని షేర్ చేస్తూ ఉంటారు. తన ఫాలోవర్స్ కి ఈవెన్ ధైర్యంగా ఉండడం గురించి, లైఫ్ లో కొన్ని హెల్త్ టిప్స్ గురించి అన్ని కూడా షేర్ చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా ఇప్పుడు తను విహారయాత్రకు వెళ్ళిన
ఆ సందర్భం గురించి తను చెప్తూ, నేను ఫోన్ లేకుండా గడిపాను 3 days, నాకు ఎటువంటి కమ్యూనికేషన్ లేదు, నాతో నేను మాత్రమే ఉన్నాను, మనతో మనం ఒంటరిగా ఉండడం అనేది కష్టమైన పనుల్లో ఒకటి, కానీ ఇలా మౌనంగా ఉండడాన్ని నేను చాలా ఇష్టపడతాను. మిలియన్ టైమ్స్ ఇలా ఒంటరిగా గడపమని చెప్పినా నేను ఉంటాను, మీరు కూడా ఇలా ఉండడానికి ప్రయత్నించండి అంటూ కూడా తన ఫాలోవర్స్ కి, ఫ్యాన్స్ కి సమంత పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే ఈ పోస్ట్ వెనకాల తన ఒంటరితనం గురించి తను చెప్తూనే వస్తుంది. ప్రతి పోస్ట్ ఎప్పుడు చూసినా తను ఒక డిప్రెషన్ తాలూకు పోస్టులే పెడుతుంది. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత తన ఆ లోన్లీనెస్ ని ఫీల్ అవుతుంది అని చెప్పేసి ఆ ఫ్యాన్స్ అంతా కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నాగ చైతన్య మ్యారేజ్ చేసుకున్న తర్వాత, శోభితం చేసుకున్న తర్వాత, ఈవెన్ ఇప్పుడు తండేలు హిట్ వచ్చింది. మనం ఆ తండేలు సక్సెస్ మీట్ లో కూడా నాగార్జున అన్న మాటలు చూసాం. శోభితాన్ని పెళ్లి చేసుకున్న వేళ విశేషం నాగ చైతన్యకి హిట్ వచ్చింది. ఇప్పుడు 100 కోట్ల క్లబ్ లోకి నాగ చైతన్య చేరారు తండేల్ మూవీతో. తండేల్ మూవీని తను సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇంకా బుజ్జి తల్లి అని చెప్పేసి శోభితాని పిలుస్తాను నేను, అదే మూవీలో కూడా పెట్టడం జరిగింది అని చెప్పేసి నాగ చైతన్య చెప్పడం, శోభితాని ఎక్కువగా ప్రైజ్ చేయడు. దీని మీద సమంత ఫీల్ అవుతున్నట్టు చాలా మంది మీమ్స్ కూడా. నిజానికి మన ప్రేమికుల రోజున సమంత ఒక 3 ఫోటోగ్రాఫ్స్ ని షేర్ చేశారు. ఆ 3 ఫోటోగ్రాఫ్స్ లో చాలా నిగూఢార్థం ఉంది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. లవ్ సింబల్ పోస్ట్ చేశారు, ఎవరితో డ్రింక్ షేర్ చేసుకుంటున్నట్టుగా పోస్ట్ చేశారు, ఆ తర్వాత చిగురిస్తున్న ఒక చెట్టు గురించి పోస్ట్ చేశారు, తర్వాత సైలెంట్ గా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈషా ఫౌండేషన్కి ఎందుకు వెళ్ళినట్టు, 3 రోజులు ఎందుకు ఒంటరిగా ఉన్నట్టు, ఒంటరితనం ఎంత భయానకంగా ఉంటుందో తెలుసా అని ఆమె ఎందుకు చెప్పినట్టు, ఇవన్నీ కూడా ఇంకా నాగ చైతన్యను మిస్ అవుతున్నాను అనే ఉద్దేశంలోనే చెప్పినట్టుగా అనుకోవాలా? చాలా సందర్భాల్లో అవే టాక్స్ వచ్చాయి సోషల్ మీడియాలో. అంటే తను ఏది పెట్టినా గానీ తను ఇప్పుడు ఆ లోన్లీనెస్ నే మిస్ అవుతూ ఉంది నాగ చైతన్య అన్న వేరియేషనే కనిపిస్తుంది అనేది చాలా మంది అనుకుంటున్న పరిస్థితి. అంటే తన పెట్టే పోస్టులు కూడా అట్లానే అనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా పెట్టడం, నాగ చైతన్య ఒక వైపు పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉండడం, తండేల్ మూవీతో సూపర్ సక్సెస్ వచ్చి ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండడం, తను శోభితను పెళ్లి చేసుకున్న వేళ విశేషం అని సూపర్ హిట్ రావడం, 100 కోట్లు కలెక్షన్ రావడం సినిమాకి అని చెప్పేసి అందరూ కూడా అనుకోవడం, ఇదంతా కూడా ఇటువైపు అంతా పాజిటివ్ గా నడుస్తుంటే తను మాత్రం ఇంకా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఆ ఒంటరితనం ఎలా ఉంటుంది అనేది తన ఫ్యాన్స్ కి, ఫాలోవర్స్ కి ఎక్స్ప్రెస్ చేస్తూ పోస్టులు పెడుతూ వస్తుంటే డెఫినెట్ గా తను ఒక డిప్రెషన్ తాలూకు ఈ పెడుతూ ఉంది అని చెప్పేసి అంతా కూడా అనుకుంటున్న పరిస్థితి. అండ్ ఇంకా తనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చి సినిమాలను కూడా తగ్గించడం జరిగింది. రీసెంట్ గా సిటాడెల్ వెబ్ సిరీసే తన నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. సో సిటాడెల్ వెబ్ సిరీస్ అంటే నేను దీన్ని మళ్ళీ ట్రై చేస్తానా అంటే 1,000,000 సార్లు నేను ఉండటానికి ఇష్టపడతా అంటున్నారు. ఒంటరితనం భయానకంగా ఉంది అని చెప్తూ మళ్ళీ నేను అలా ఉంటానంటే 1,000,000 సార్లు ఉంటాను, మిమ్మల్ని ఉండమని సజెస్ట్ చేయటానంటే మిమ్మల్ని కూడా అలా ఉండమని సజెస్ట్ చేస్తాను అని అంటూ ఉన్నారు ఆమె. ఒంటరితనం భయానకంగా ఉంటుంది అంటే ఆమె ధ్యానం గురించి మాట్లాడలేదు. ధ్యానం ఆమె ఈషా ఫౌండేషన్కి వెళ్ళారు. ఎవరైనా నిజానికి ఈషా ఫౌండేషన్కి వెళ్ళడం ద్వారా ధ్యానం చేసుకోవడం, తమతో తాము నిమగ్నం అవడం, ఏదైనా ఒడిదుడుకులుంటే వాటిని తీసివేయడం గురించి మాత్రం అక్కడికి వెళ్తారు. సో ధ్యానం ఎంత బాగుంటుందో తెలుసా అని చెప్పడం వేరు, ఒంటరితనం గురించి చెప్పారు అక్కడ ఆమె. ఒంటరితనం ఎంత భయానకంగా ఉంటుందో తెలుసా, నాతో నేను గడపడానికి, అంటే ఒంటరితనంగా గడపడానికి ఇష్టపడతాను అంటూనే ఆమె ఒంటరితనం భయానకం గురించి మాట్లాడారు. కేవలం ఆమె ధ్యానం గురించి చెప్పలేదు ఇక్కడ. అంటే ఇప్పుడు తను ఒంటరిగా ఉంటూనే ఆ ఒంటరితనం తను ఫేస్ చేస్తున్నారు, అది చాలా భయంకరంగా ఉంది, దాన్ని అయినప్పటికీ నేను ఫేస్ చేస్తున్నాను, ఎదుర్కోగలుగుతున్నాను, దీన్ని నేను ఎన్నిసార్లైనా ఎదుర్కొంటాను అని తన వ్యక్తిత్వం గురించి చెప్పడానికి ప్రయత్నించారని మనకు అనుకోవచ్చు. అంటే నెగిటివ్ లో కూడా నేను పాజిటివ్ ఎదుర్కొని నన్ను నేను నిలదొక్కుని నిలబడగలను అనే అర్థం వచ్చేలాగా ఆ మీనింగ్ అయితే మనకు అర్థం అవుతుంది. సమంత అదే చెప్పాలనుకున్నారు. ఎప్పుడు అంటే తను ఏ పోస్ట్ లో పెట్టినా గానీ ఒక వైపు ఫీల్ అవుతున్నప్పటికీ కూడా నేను ఈ ఫీల్ ని నేను ఎంజాయ్ చేస్తున్నాను, నేను దీన్ని అధిగమించగలుగుతున్నాను, దీన్ని ఓవర్కమ్ చేసి నేను నిలబడుతున్నాను అని చెప్పేసి తన ప్రతి పోస్ట్ లోనూ చెప్తూనే ఉన్నారు. ఇదే పోస్ట్ లో అదే చెప్పారు అనేది మనకి అర్థం అవుతుంది. రోహిత్, ఫ్యాన్స్ నుంచి వస్తున్న రియాక్షన్స్ ఏంటి? ఎస్, అంటే ఫ్యాన్స్ అయితే కంపల్సరీ సమంత నుంచి ఎటువంటి పోస్ట్ వచ్చినా గానీ నాగ చైతన్యకి సంబంధించి మిస్ అవుతుంది. అందుకే ఆ లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఆ ఒంటరితనాన్ని భరించలేక ఒక డిప్రెషన్ తాలూకు పోస్టులు పెడుతూ ఉంది సమంత అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అందుకే నాగ చైతన్య ఈజీగా మ్యారేజ్ చేసుకోగలిగాడు. సమంత ఇప్పటి వరకు ఎటువంటి కమిట్ అవ్వలేదు, ఎటువంటి రిలేషన్ కమిట్ అవ్వలేదు అనేది కూడా డిస్కషన్ నడుస్తూ ఉంది. సో సమంత
ఇంతకు ముందు కూడా ఒక డైరెక్టర్ తో లవ్ లో ఉన్నారు, రిలేషన్ లో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు వచ్చినప్పటికీ కూడా అటువంటి వార్తల్లో ఎటువంటి క్లారిటీ అయితే లేదు. సో సమంత ఇంకా ఆ ఒంటరితనాన్ని అలా ఫేస్ చేస్తూనే ఉన్నారు అని చెప్పేసి డిస్కషన్, అంటే ఫ్యాన్స్ లో కూడా ఇవే కానీ మన ప్రేమికుల రోజున పోస్ట్ చేసిన దానికి ఇప్పుడు కొంచెం భిన్నంగా ఉంది. ఆ రోజు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి అనే అర్థం వచ్చేలా ఆమె పోస్ట్ చేశారు. ఇప్పుడు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నాను, ఒంటరితనం భయంకరంగా ఉంటుంది, కానీ 1,000,000 సార్లు ఉండమన్నా ఉంటాను అంటూ ఆమె పోస్ట్ చేశారు. అంటే అప్పుడు అంతా అనుకున్నారు, తన పోస్ట్ చూసి తను మళ్ళీ మ్యారేజ్ చేసుకోబోతుంది, సెకండ్ మ్యారేజ్ తను కూడా చేసుకుంటున్నారు. ఇంతకు ముందు ఏవైతే రూమర్స్ వచ్చినాయో ఒకవేళ ఆ డైరెక్టర్ తో ఏమైనా రిలేషన్ ఉందా, మళ్ళీ మ్యారేజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయా అని అనుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు ఈ పోస్ట్ చూసిన తర్వాత లేదు, తను ఇలాగే ఉంటున్నారు, ఇలాగే ఉండడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పేసి మళ్ళీ తను చెప్పడానికి ప్రయత్నించినట్టయితే మనకి అర్థం అవుతుంది. రోహిత్ రైట్ అనేంద్ర, సమంత ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీని పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో ఆమె చేసిన స్టోరీని కూడా మీరు చూడొచ్చు. 3 రోజులు ఈషా ఫౌండేషన్లో గడిపాను అని చెప్తున్నారు. ఈషా ఫౌండేషన్కి ఎవరైనా ధ్యానం చేయడానికి వెళ్తారు, మెడిటేషన్ చేయడానికి వెళ్తారు. మెడిటేషన్ చేయడం ద్వారా పొందినటువంటి అనుభూతిని పంచుకుంటారు. కానీ మెడిటేషన్ చేయడానికి వెళ్ళిన ఆమె ఒంటరితనం గురించి మాట్లాడారు. ఒంటరిగా ఉండటం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా, కానీ నేను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాను అంటూ ఆమె మాట్లాడారు. ఆమె ఫోన్ తీసుకుని వెళ్ళలేదు, ఎవరితోనూ కూడా కమ్యూనికేషన్లో లేరు, కేవలం తనతో తానే గడిపారు అక్కడ. అంతేకాదు నన్ను అలా ఉండమంటే 1,000,000 సార్లు నేను ఉండటానికి కూడా ఇష్టపడతా, ఫ్యాన్స్ కూడా మీరు ట్రై చేయండి అని నన్ను చెప్పమంటే మీరు కూడా ఒంటరిగా ఉండటానికి ట్రై చేయండి, మీతో మీరు ఉండటానికి ట్రై చేయండి అంటూ ఫ్యాన్స్ కూడా ఆమె సూచన చేశారు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆమె ఒంటరిగా ఉంటున్నారు. ఒంటరితనం గురించి, ఆమె పడుతున్న బాధ గురించి ఎన్నోసార్లు ట్వీట్ చేశారు. ఆమె ప్రేమ గురించి కూడా ట్వీట్ చేశారు. గిఫ్ట్ల గురించి కూడా ఆమె మాట్లాడారు. బాయ్ ఫ్రెండ్కి ఇచ్చే గిఫ్ట్లు ఎవరికిచ్చే గిఫ్ట్లు వృధా, ఎవరికిచ్చే గిఫ్ట్లు మంచివే అంటూ కూడా ఆమె కొన్ని కమెంట్స్ కూడా చేశారు. సో ఇప్పుడు ఆమె ఒంటరితనం గురించి మరోసారి రీల్ పోస్ట్ చేశారు. ఒంటరితనం గురించి ఆమె ఒక స్టోరీని పోస్ట్ చేశారు. దీని గురించి ప్రేక్షకులను కూడా ఒక క్వశ్చన్ అడిగారు. దాని నుంచి ఎస్ అని 88% వుడ్ యూ ట్రై ఇట్ అని అడిగితే 88% అవును అని ఎస్ అనే సమాధానం చేశారు. ఎస్ అనే దానికే ఓట్ చేస్తున్న సందర్భాన్ని కూడా మనం అక్కడ చూడొచ్చు. సో సమంత 3 రోజుల పాటు ఈషా ఫౌండేషన్లో ఒంటరిగా గడిపారు. ఒంటరితనం భయానకంగా ఉంటుందని ఆమె తన జీవితంలో చోటు చేసుకున్న ఒంటరితనం గురించి ఈ 3 రోజులు ఈషా ఫౌండేషన్లో ఆమె ఒంటరిగా గడిపిన అనుభవాలతో మేళవించి సమంత చెబుతోందనే అర్థాలు కూడా వస్తున్నాయి అనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. మరి మీరేమనుకుంటూ ఉన్నారు? సమంత పోస్ట్ చేసిన ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. బ్రేకింగ్ న్యూస్, సమంత చేసిన పోస్ట్ మరోసారి వైరల్గా మారింది. సమంత చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు చేస్తూ ఉంటారు. ఆమె జీవితం గురించి, ఆమె ఒంటరితనం గురించి, ఆమె అనుభవిస్తున్న బాధ గురించి, ఆమె ప్రేమ